ఇంత సడన్ గా డిన్నర్ కి ఎందుకు పిలిచిందంటావు? ఏంటోరా నాకు అర్థం అవ్వట్లేదు. వచ్చారా గాయత్రి? ఇంత సడన్ గా డిన్నర్ కి ఎందుకు పిలిచావే? కలిసి చాలా రోజులు అయింది కదే, అప్పుడెప్పుడో కాలేజ్ డేస్ లో కలిసాం. పోనీలే, మంచి ఇల్లు కట్టుకున్నావు. ఏదో అలా అయిపోయిందిలేరా. సరే రండి తిందాం. మన కోసం ఏం చేసిందో. ఇంకేడు గాయత్రి, నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు? నా విషయం పక్కన పెట్టరా, ముందు నువ్వు చేసుకో. అది నిజమే రావనా, పెళ్లి చేసుకో. మా వాళ్ళు కూడా దానికోసం వెయిటింగ్. పిల్లలు ఎక్కడున్నారే? వాళ్ళు ఎప్పుడో తినేసి పడుకున్నారే. అవును, వాళ్ళ స్టడీస్ ఎక్కడ? ఈ ఏరియాలో కొత్తగా ఇంటర్నేషనల్ స్కూల్ వచ్చింది కదా. మా అక్క వాళ్ళ పిల్లలు కూడా అక్కడేనే. ఆ స్కూల్లో ఫీజులు చాలా ఎక్కువ కదా? ఎక్కువేరా. ఏంట్రా అలా చూస్తున్నారు? మీ హస్బెండ్ చనిపోయి 1 year అవుతుంది కదా, ఈ ఇల్లు, పిల్లల స్కూల్ ఫీజు ఎలా మేనేజ్ చేస్తున్నావే? తను లేకపోయినా సరే తను మా గురించి ముందే ఆలోచించారురా. అర్థం కాలేదే. తను టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారురా, అవే ఇప్పుడు అండగా నిలిచాయి. అసలు టర్మ్ ఇన్సూరెన్స్ అంటే చాలా మందికి తెలియదండి. మన మీద ఒక ఫ్యామిలీ ఆధారపడి ఉన్నప్పుడు మనకి ఏదైనా జరిగితే మన ఫ్యామిలీకి కొంత కవరేజ్ వస్తుంది, అంటే కొంత డబ్బు రూపంలో వస్తుంది. ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ ఎక్కువేం కాదండి, మంత్ కి ప్రీమియం టర్మ్ ఇన్సూరెన్స్ కూడా 400 నుంచి 500 వరకే. కవరేజ్ మాత్రం క్రోర్స్ లో ఉంటది. మీలో ఎవరికైనా సరే నేను లేకపోతే నా కుటుంబం చాలా ఇబ్బందుల్లో పడిపోద్ది అనిపిస్తే తప్పనిసరిగా మీ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. మార్కెట్ మొత్తం ఎంక్వైరీ చేసుకుని బెస్ట్ ఇన్సూరెన్స్ ఏదనిపిస్తే అదే తీసుకోండి. కానీ నేను ఆన్లైన్ లో తీసుకున్నాను, అక్కడ 15% డిస్కౌంట్ ఇస్తున్నారు. మీరు ఎక్కడే తీసుకోవాలని రూల్ ఏం లేదు, మీకు నచ్చిన దగ్గర తీసుకోండి. నా యూట్యూబ్ బయోలో లింక్ ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మీరు ఇప్పుడే తీసుకోకపోయినా పర్లేదు, ఒకసారి క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయండి. మీ ఏజ్ కి ఎంత కవరేజ్ అవుతుందో తెలుస్తుంది. ఇక్కడ మీకు చాలా కంపెనీస్ ఉన్నాయి, మీకు నచ్చిన కంపెనీస్ లో తీసుకోవచ్చు. వీళ్ళ దగ్గర GST కూడా 0% అండి, దాని వల్ల కవరేజ్ కూడా డబుల్ అవుతుంది.